అమెరికా ప్రపంచ దేశాలకు అగ్రరాజ్యం. అమెరికా చెబితే ఏ దేశమైనా కాదనడానికి ఒకటికి 100 సార్లు ఆలోచిస్తుంది. అలాంటి దేశంలో అధ్యక్షుడు ఉపాధ్యక్షుడు మధ్య భిన్న అభిప్రాయాలు ఏర్పడ్డాయి. H1 వీసాపై ఇద్దరి మధ్య మాటల యుద్ధం నడుస్తున్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఒకరు కావాలంటే మరొకరు వద్దంటున్నారట. ఎన్నికల్లో ట్రంప్ గెలవడానికి జేడీ వాన్స్ చేయని పని ప్రచారం లేదు. అటువంటిది ఇప్పుడు ట్రంప్ వైస్ ప్రెసిడెంట్ను పక్కన పెట్టడానికి కారణం ఏంటి? ఇద్దరి మధ్య ఎందుకు విభేదాలు వచ్చాయి? అసలు వైట్ హౌస్లో ఏం జరుగుతుంది? అగ్రరాజ్యం అమెరికాలో ప్రెసిడెంట్ వర్సెస్ వైస్ ప్రెసిడెంట్. ట్రంప్, జేడీ వాన్స్ పరస్పరం విభిన్న వ్యాఖ్యలు. ఒకరు కావాలంటే మరొకరు వద్దంటున్నారు. డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్షుడయ్యాడు. ట్రంప్ విజయం వెనుక ఇండియా అల్లుడు జేడీ వాన్స్ ఉన్నాడనడంలో ఎలాంటి సందేహం లేదు. ట్రంప్ను గెలిపించడానికి అతను చేయని పనంటూ లేదు. ప్రతి ప్రచారంలోనూ ట్రంప్ వెన్నంటే ఉన్నాడు. ట్రంప్ విజయాలను ప్రశంసించాడు. ట్రంప్ ఆమోదంతో వాన్స్ అత్యంత పోటీతత్వ రిపబ్లికన్ ప్రైమరీలో విజయం సాధించారు. వాన్స్ సాధారణ ఎన్నికల్లో గెలిచి ఒహియో నుండి అమెరికా సెనేటర్గా తన స్థానాన్ని పొందాడు. దీంతో ట్రంప్ అధ్యక్షుడయ్యాక ఉపాధ్యక్షుడిగా జేడీ వాన్స్ ను నియమించాడు. అయితే ఇప్పుడు వారి మధ్య విభేదాలు ఏర్పడుతున్నాయి. ఒకరు అవునంటే మరొకరు కాదనే పరిస్థితికి వచ్చింది. అది కూడా భారతదేశానికి సంబంధించిన విషయంలోనే. అధ్యక్షుడి వ్యాఖ్యలకు వైస్ ప్రెసిడెంట్ వ్యాఖ్యలకు చాలా తేడాలు కనిపిస్తున్నాయి. అంటే దీనర్థం ఇరువురి మధ్య భారతదేశానికి సంబంధించి విభేదాలు కలుగుతున్నాయా అనే ప్రశ్న మొదలవుతోంది. ఇకపోతే డొనాల్డ్ ట్రంప్ రెండోసారి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ప్రపంచ దేశాలపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. బెదిరించడం, భయపెట్టడం, దోచేయడం వంటి చర్యలు చేస్తున్నారు. పెద్దన్న దేశానికి అధిపతి కాబట్టి అతడిని రౌడీ అని పిలిచేందుకు ఏ దేశం సాహసించకపోవచ్చు. కానీ ట్రంప్ తీరు మాత్రం అలాగే ఉంది. సుంకాల పేరుతో ప్రపంచ దేశాలను బెదిరిస్తున్నాడు. ఆయా దేశాలను భయపెట్టి సుంకాలను వసూలు చేస్తున్నాడు. రష్యా నుంచి చమురును కొంటున్నందుకు భారత్కు 25% అదనపు సుంకం విధించాడు. తద్వారా భారత్ నుంచి అమెరికాకు దిగుమతయ్యే వస్తువులపై ఇప్పుడు మొత్తం సుంకం 50%కి చేరుకుంది. ఇదే విషయాన్ని స్వయంగా డొనాల్డ్ ట్రంప్ కూడా ఒప్పుకున్నాడు. రష్యా చమురును కొంటున్నందుకే భారత్పై భారీగా సుంకాలను విధించామన్నాడు. అంతేకాదు భారత్పై 50% టారిఫ్లు విధించిన ట్రంప్ భారత్లోని మరో ముఖ్యమైన ఫార్మా మీద పడ్డారు. ఫార్మా దిగుమతులపై ఏకంగా 200% టారిఫ్లు విధించాడు. ఇప్పటి వరకు చాలా మెడిసిన్ ఎలాంటి సుంకాలు లేకుండా అమెరికాకు ఎగుమతవుతున్నాయి. ఇప్పుడు 200% సుంకాలు విధిస్తే భారత్ ఎగుమతుల మీద తీవ్ర ప్రభావం చూపింది. అంతేకాదు భారత్, చైనా, కెనడా, మెక్సికో, బ్రెజిల్తో పాటు మొత్తం 100 దేశాలపై ట్రంప్ సుంకాలను విధించాడు. రష్యా చమురును కొంటున్న భారత్, చైనాపై 100% సుంకాలను విధించాలంటూ యూరోప్, G7 దేశాలపై ట్రంప్ ఒత్తిడి తెస్తున్నాడు. ఆయా దేశాలను 100% సుంకాలను విధిస్తే తాను కూడా అంతే టారిఫ్స్ ను విధించేందుకు సిద్ధంగా ఉన్నానని ట్రంప్ స్పష్టం చేశాడు. ఇక ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపడానికే తాము భారత్పై సుంకాలను విధించినట్లు వివరిస్తున్నాడు. నిజానికి భారత్ కంటే రష్యా చమురును ఎక్కువగా చైనా కొనుగోలు చేస్తుంది. కానీ చైనాను మాత్రం ట్రంప్ టార్గెట్ చేయడం లేదు. సో సుంకాల దెబ్బ నుంచి భారత్ తేరుకోకముందే H1B వీసా దరఖాస్తు ఫీజు ధర పెంచేశాడు. అంతకుముందు H1B వీసా దరఖాస్తు ఫీజు కేవలం $2,000 ఉండేది. కానీ దీన్ని ఏకంగా $1,00,000కు ట్రంప్ పెంచేశాడు. H1B వీసా అనేది భారత్కు అత్యంత కీలకమైన అంశం. ట్రంప్ చర్యలతో భారత్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతుంది. అయినా ట్రంప్ మాత్రం పట్టించుకోవడం లేదు. H1B వీసా మంజూరు ప్రక్రియను మారుస్తూ కొత్త ప్రతిపాదనలను ట్రంప్ సిద్ధం చేశాడు. అసలు ఇప్పుడు ఉన్న H1B వీసా ప్రక్రియ ఏంటి? కొత్త విధానంతో మార్పులేంటి? ప్రస్తుతం H1B వీసాలను లాటరీ పద్ధతిలో అమెరికా ఎంపిక చేస్తుంది. ఏటా 85,000 వీసాలను మాత్రమే ఇవ్వాలని పరిమితిని పెట్టుకుంది. ఒకవేళ 85,000కు మించి H1B వీసాలకు దరఖాస్తు చేసుకుంటే అప్పుడు లాటరీ పద్ధతిని అమలు చేస్తారు. అదృష్టవంతులకు మాత్రమే వీసా లభిస్తుంది. ఇప్పుడు ట్రంప్ ఈ విధానాన్ని మార్చాలని ప్రతిపాదిస్తున్నాడు. వేతనాల ఆధారంగానే H1B వీసాలను ఇస్తామంటున్నాడు. సింపుల్ గా చెప్పాలంటే రిక్రూట్ చేసుకునే కంపెనీ ఎక్కువ వేతనం చెల్లిస్తుందనుకో, అప్పుడే H1B వీసా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఏటా 65,000 H1B వీసాలను నిపుణులకు మంజూరు చేస్తుంది. అదనంగా మరో 20,000 వీసాలను అక్కడే మాస్టర్స్ చేసిన విదేశీ విద్యార్థులకు ఇస్తుంది.
అంటే మొత్తం 85,000 వీసాలను అమెరికా జారీ చేస్తుందన్నమాట. ఒకవేళ 85,000కు దరఖాస్తులు మించితే లాటరీ పద్ధతిలో అభ్యర్థులను ఎంపిక చేశారు. ఇక H1B వీసాల్లో భారతీయులు డామినేట్ చేస్తున్నారు. మొత్తం H1B వీసాల్లో సుమారు 70% పైగా భారతీయులు కొల్లగడుతున్నారు. అందుకే ట్రంప్ భారత్ నే టార్గెట్ చేస్తున్నారు. H1B వీసాల్లో మార్పులతో భారత ఐటీ రంగం తీవ్ర ఆందోళనకు గురవుతోంది. తాజాగా ట్రంప్ సర్కార్ చేసిన మార్పులతో వీసా పరిమితి మినహాయింపుల అర్హతలు మరింత కఠినతరం చేశాడు. వీసా నిబంధనలను ఉల్లంఘించిన యజమానులపై థర్డ్ పార్టీ నియామకాలపై మరింత దృష్టి సారించనున్నారు. కొత్త నిబంధనలు ఈ ఏడాది డిసెంబర్ నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. అంటే దాదాపు భారతీయులు H1B వీసాకు దరఖాస్తు చేయకుండా ట్రంప్ చేస్తున్నారన్నమాట. కాగా ప్రస్తుతం అమెరికాలో H1B నాన్ ఇమిగ్రెంట్ వీసా ప్రోగ్రాం ఇటీవలి కాలంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. యుఎస్ ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ విదేశీ కార్మికుల సమస్యపై సాహసోపేతమైన ప్రకటన చేశారు. విదేశీ ఉద్యోగులను చౌక కార్మికులని పేర్కొనడంతో పాటు అమెరికాకు వారి అవసరం లేదని స్పష్టం చేశారు. అంతేకాదు డెమోక్రాట్ మోడల్ ప్రకారం తక్కువ వేతనాలు తీసుకునే ఎక్కువ మంది విదేశీ ఉద్యోగులు యుఎస్లో ఉన్నారని చెప్పారు. ఇది దేశంలోని ఉద్యోగాలు వేతనాల శ్రేయస్సుకు హాని కలిగిస్తుందని తెలిపారు. అమెరికన్ కార్మికులను శక్తివంతం చేయడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడంపై దృష్టి పెట్టాలని సూచించారు. తద్వారా వారు అధిక వేతనాలు పొందుతారని, దేశం మెరుగుపడుతుందని తెలిపారు. భారతీయ టెక్నాలజీ రంగం, వైద్య రంగం నిపుణులు, వైట్ కాలర్ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో లబ్ధిదారులుగా ఉన్న H1B వీసాపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ సంస్కరణల ప్రక్రియ మొదలైంది. ఇది గ్రీన్ కార్డ్ పౌరసత్వం కోసం భారతీయుల మార్గాలను నేరుగా ప్రభావితం చేయనుంది. అయితే వలస ఉద్యోగులకు సంబంధించి వాన్స్ చేసిన వ్యాఖ్యలు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల తీసుకున్న వైఖరితో భిన్నంగా కనిపిస్తున్నాయి. ట్రంప్ ఇటీవల ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ అమెరికాలో నిర్దిష్ట ప్రతిభ ఉన్న కార్మికులు లేరని చెప్పారు. ఆ కొరతను తీర్చడానికి విదేశీ ప్రతిభను తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో పారిశ్రామిక, సాంకేతిక రంగాలను మరింత ముందుకు తీసుకువెళ్లాలంటే విదేశీ ప్రతిభను ఉపయోగించుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. సరైన శిక్షణ లేకుండా తయారీ, రక్షణ రంగాల్లోని ముఖ్యమైన స్థానాల్లో నిరుద్యోగ అమెరికన్లను నియమించుకోలేమన్నారు. అమెరికాకు చెందిన ఉద్యోగులు బయట నుంచి వచ్చే వారి దగ్గర నైపుణ్యాలు నేర్చుకోవాలని ట్రంప్ సూచించారు. అయితే వాన్స్ అభిప్రాయం దీనికి భిన్నంగా ఉంది. ఈ చర్చ అమెరికన్ శ్రామిక శక్తికి కీలకంగా ఉంది. ఒకవైపు తక్కువ వేతనాల కోసం విదేశీ కార్మికులను తీసుకురావడం ద్వారా దేశీయ ఉద్యోగాలు దెబ్బతింటాయని విమర్శకులు భావిస్తున్నారు. మరోవైపు ట్రంప్ సూచించినట్లుగా కొన్ని ప్రత్యేక నైపుణ్యాల్లో ఉన్న అంతరాన్ని భర్తీ చేయడానికి, ఆవిష్కరణలను కొనసాగించడానికి, తయారీ రంగంలో శిక్షణ ఇవ్వడానికి H1B వీసాదారులు అవసరమని పరిశ్రమ నిపుణులు వాదిస్తున్నారు.